ఎక్కడ జంపన్న చనిపోయింది ఎక్కడమ్మా? జంపన్న చనిపోయింది ఇక్కడ కాటన్ రాళ్ళతో యుద్ధానికి వచ్చి నాగులమ్మను జంపన్న ఇక్కడ చనిపోయిండు వాగుల్ని. యుద్ధంలో గెలిచినాక తర్వాత చనిపోయి వాగులో నీళ్ళు తాగి వాగులో పడిపోయిండట. అందుకు వాగులు నిలిచాడు జంపన్న. జంపన్న ఓకే. అంటే ఇక్కడ ఈ వాగు పైకి వెళ్ళి దుంకిందా? ఇక్కడ దుంకిందో అంటే ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఆన్మాలు ఏం లేవు. ఆయన వాగులో పడి చనిపోయిండు. మంచిలు తాగుతానికి వచ్చి ధూపం మీద నీళ్ళు తాగి ఇక్కడనే పడిపోయి చనిపోయిండట. కొంతమంది తను ఓటమి అంగీకరించలేక తనంతకు తనే సూసైడ్ తనంతకు తనే చచ్చిపోయిండు. లేదు గెలిచినాకనే తర్వాత ఆయన ఓపిక లేక మంచినీళ్ళు అయితే నచ్చి ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగి వాగుల్ని పడి చనిపోయిండు. అవునమ్మా. చాలా మంది కూడా పెళ్లి కాని వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పెళ్లి ఎందుకు అయితలేదేమో, ఏం జరిగిందని చెప్పి కూడా అనుకుంటుంటారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? పెళ్లి కాని వాళ్ళు ఉండేది ఉంటే పెళ్లి కానని మొక్కుకొని ఇక్కడికి వచ్చి బాసింగాలు కట్టుకొని దండలు కట్టుకుంటే వచ్చే సంవత్సరం వరకు తప్పకుండా జరుగుతుంది. ఇక్కడ మా పిల్లిగాని కూడా పెళ్లి కాకుండా ఉంటే ఇక్కడ బాసింగాలు జంట బాసింగాలు కట్టించి మొక్కులు కోరుకుంటే వచ్చే సంవత్సరానికి పెళ్లి అయిపోయింది. మొక్కులు చెప్పినా వానికి ఒక అబ్బాయి అమ్మాయి అయింది. మొక్కులు కూడా చెప్పినా దర్శనం చక్కగా అయింది. అంటే మీకు కూడా ఇంతమంది మీ కొడుకు ఫస్ట్ పెళ్లి కాలే? అయితే ఎక్కడ పోయినా కూడా పిల్లలు వస్తాననేది మీ వాళ్ళు వచ్చేది మేము పోయేది అట్లా రాకుండా పెళ్లిళ్ళు ఆగిపోయినాయి. కొన్ని పూజలు పునస్కారాలు చేసిన శాంతి చేసినా కూడా కాలేదు. పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని బాసింగాలు కట్టించినాం. జంట బాసింగాలు కట్టించి కోరికలు తీరినాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మొక్కులు ఇచ్చి 2 కోళ్ళు కోసుకొని తిని ఎంజాయ్ చేసిపోయాను. ఫుల్ ఎంజాయ్ చేసిరా? అనుకున్న కోరిక తీర్చిండు తండ్రి. అందుకని ఫుల్ ఎంజాయ్ చేసిపోయాను. బాగానే జరిగింది ఇక్కడ దర్శనం.